హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాము గుంటి. ఈ వీడియోలో ఒకే డెబిట్ ఒకే క్రెడిట్ కాకుండా డిఫరెంట్ డెబిట్స్ డిఫరెంట్ క్రెడిట్స్ వచ్చే జర్నల్ ఎంట్రీ చిట్టా పద్దులు గురించి చెప్తున్నాను. ఇన్ దిస్ వీడియో we are trying to explain about more debits, more credits. Try to watch and practice it. It's very important for junior accounts officer in any field. మరి అనేక రకాలైనటువంటి డెబిట్ క్రెడిట్లు ఎలా రాస్తారు అనేది చూద్దాం. జనరలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్. క్రింది అంశాలకు చిట్టా పద్దులు రాయండి. 2024 January 1st లోకేష్ స్టార్టెడ్ బిజినెస్ విత్. క్రింది అంశాలతో లోకేష్ వ్యాపారం ప్రారంభించడం జరిగింది. క్యాపిటల్ 30,000, మూలధనం, బిల్స్ పేయబుల్ చెల్లింపు బిల్లులు 5,000, క్రెడిటార్స్ రుణదాతలు 10,000, ఫర్నిచర్ 10,000, మిషనరీ యంత్రాలు 5,000, క్యాష్ 30,000. మరి ఈ విధంగా ఇచ్చినప్పుడు మనందరికీ తెలుసు, చిట్టా పద్దులు రాసేటప్పుడు జర్నల్ ప్రొఫార్మా తీసుకోవాలి. మరి డేట్, పర్టికులర్సు, లెడ్జర్ ఫోలియో, డెబిట్, క్రెడిట్ ఇవి కామన్గా తీసుకున్న తర్వాత ఇయర్ ఇక్కడ రాసుకోండి. మనకి 2024 ఇచ్చారు. January 1st. మరికి ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్లో డెబిట్స్ని మొదటగా తీసుకోవాలి. సో నామమాత్రపు ఖాతా, వాస్తవిక ఖాతా, వ్యక్తిగత ఖాతా ఈ సూత్రాలకు అనుగుణంగా మనం ప్రాక్టీస్ చేయాలి. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా వాస్తవిక ఖాతాలోకి వచ్చే అవకాశం ఉంది, కొన్ని వ్యక్తిగత ఖాతాలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో వాటిని పరిగణలోకి తీసుకోవాలి. ఆల్ దీస్ ట్రాన్సాక్షన్స్ బిలాంగ్స్ టు అవర్ గోల్డెన్ రూల్స్. వీఆర్ ట్రై టు టేక్ పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్. సో మరి ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ డెబిట్ ఐటమ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. డెబిట్ ఐటమ్స్ ఇందులో ఫర్నిచర్, మిషనరీ, క్యాష్ ఇచ్చారండి. కాబట్టి ఇవన్నీ కూడా సంస్థలోకి వస్తూ ఉన్నాయి. ఆల్ దీస్ items are coming into the business. So what comes in, these are debited. ఏవైతే వస్తున్నాయో వాటిని డెబిట్ చేయండి. ఏవండి అంటే క్యాష్, నగదు, క్యాష్ అకౌంట్ డెటార్, నగదు ఖాతా డెబ్టార్. ఎంతండి? 30,000. నెక్స్ట్ ఏమొస్తుంది? ఫర్నిచర్ ఖాతా, ఫర్నిచర్ అకౌంట్, డెబ్టార్. ఎంతండి? 10,000. నెక్స్ట్ ఏమొస్తుంది? యంత్రాలు, మిషనరీ, యంత్రాల ఖాతా, మిషనరీ అకౌంట్, డెటార్. ఎంతండి? 5,000. సో ఇప్పుడు ఇలా ఈ 3 ఐటమ్స్ కూడా డెబిట్ అయినవి. నెక్స్ట్ ఏమున్నవి? 3 ఐటమ్స్ అవి క్రెడిట్స్ అవుతున్నాయండి. మూలధనం కానీ, చెల్లింపులు కానీ, క్రెడిటార్స్ కానీ. కాబట్టి మరి రాసేటప్పుడు మనం ఇక్కడ డెబిట్స్ అన్నీ ఇక్కడ స్టార్ట్ చేస్తే క్రెడిట్ రాసేటప్పుడు కొంచెం ప్లేస్ వదిలిపెట్టాలి. TO2 రాయాలని చెప్పుకున్నాం. కాబట్టి ఏమొస్తున్నవి? 2 బిల్స్ పేయబుల్ అకౌంట్, చెల్లింపు బిల్లుల ఖాతా. 2 చెల్లింపు బిల్లుల ఖాతా. ఎంతండి? 5,000.
నెక్స్ట్ ఏమొస్తుంది? క్రెడిటార్స్, రుణదాతలు. టు క్రెడిటార్స్, రుణదాతల ఖాతా. ఎంతండి? 10,000. నెక్స్ట్ ఏమొస్తుందండి? క్యాపిటల్. టు క్యాపిటల్, మూలధనం ఖాతా. ఎంతండి? 30,000. మరి ఇక్కడ చూడండి, 30 + 10 + 5 45,000. ఇక్కడ 30 + 10 + 5 45. అంటే డెబిట్ ఈక్వల్ అమౌంట్స్ క్రెడిట్ కావాల్సి ఉంటుంది, డిఫరెన్స్ ఉండడానికి వీలు లేదు. మరి ఇక్కడ మనము ఎందుకు ఈ ఎంట్రీ రాసాము? క్యాష్ అకౌంట్ డెబ్టార్, ఫర్నిచర్ అకౌంట్ డెబ్టార్, మిషనరీ అకౌంట్ డెబ్టార్, టు బిల్స్ పేయబుల్, టు క్రెడిటార్స్, టు క్యాపిటల్ ఎందుకు రాసాము అనేది ఇక్కడ రాయాలి. దాన్ని క్లుప్త వివరణ, నరేషన్ అంటారు. వివిధ ఆస్తులు అప్పులతోటి వ్యాపారం ప్రారంభించినందున. ఇలా మనము క్లుప్త వివరణ తప్పనిసరిగా రాయవలసి ఉంటుంది. బీయింగ్ స్టార్టెడ్ బిజినెస్ with assets and liabilities. సో ఈ విధంగా రాసిన తర్వాత ఇక్కడ మనము ఒక లైన్ కొట్టేయాలి ఇంతవరకే. కాబట్టి సో ఈ విధంగా ఈ ఎంట్రీ వస్తుంది. చూడండి ఇక్కడ మరి ఈ ఎంట్రీని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి నేను ఆన్సర్ ఇస్తున్నాను. సో మీరు సక్సెస్ కావాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్.